ఈ రోజు నేను కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలం చుక్కాపూర్ గ్రామం నుండి 3 కిలోమీటర్ల దూరం అటవీ ప్రాంతంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వచ్చాను. అయితే ఇక్కడున్న ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉంది. అలాగే ఇక్కడున్న అటవీ ప్రాంతంలో ఒక పురాతన పరుపు బండ కూడా ఉందంట. అలాగే ఆ పరుపు బండ మీద 2 పురాతన హరిహరాదుల ఆలయాలు కూడా ఉన్నాయంట. ఈ ఆలయంలో శ్రీవారు స్వయంభూ వెలిసారంట. అలాగే ఈ ఆలయం చాలా పెద్ద ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయానికి ప్రతిరోజు చాలా మంది భక్తులు వస్తుంటారంట. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో చాలా మంది భక్తులు వస్తారంట. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులలో ఎవరికైనా పెళ్లిళ్లు కాని వాళ్ళు గాని సంతానం లేనటువంటి వాళ్ళు ఎవరున్నా కూడా ఇక్కడ ఈ ఆలయంలో ముడుపులు కడితే కంపల్సరీ వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న భక్తులు చెప్తున్నారు. అలాగే ఇక్కడ కనిపించే ఉల్లు బండ పైన ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ వేళ్లు పెట్టి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలా మంది ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్న నాగేంద్రుని దర్శించుకొని ఎవరికైనా గాని సంతాన సాఫల్యం లేని వాళ్ళు ఉంటే నాగేంద్రుని వెండి విగ్రహంతో చేసి ఇక్కడ ఉన్న పుట్టలో వదిలితే వాళ్లకు సంతానం కలుగుతుందంట. ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే వైశాఖ మాస పౌర్ణమి టైంలో ఇక్కడ రథం తిరుగుతుంది. అట్లాగే బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. అసలు ఇక్కడ ఇంతకు ముందు ఇంత పెద్ద ఆలయమే ఉండేది కాదంట. కానీ ఇప్పుడు మన శనిగారం కమలాకర్ రెడ్డి అన్నగారు ఈ ఆలయాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. మీరు కూడా ఈ ఆలయానికి రావాలనుకుంటే మీకు కింద లొకేషన్ పెడతాను, రండి. అలాగే మీలో ఎవరైనా ఈ ఆలయానికి వెళ్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేయండి.